ఒక్కోసారి మన జీవితంలో మన మీద మనకే చాలా అసహ్యము మరియు ద్వేషం కలిగి మనల్ని కోప్పడుతూ ఉంటాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే, ఒకటి వరుస విజయాలు, జీవితంలో అనుకున్నవి ఏవి జరగకపోవడాలు, కంపారిజన్స్ పెట్టుకోవడం. ఇతరులతో కంపారిజన్ పెట్టుకొని వాళ్ళు సక్సెస్ అవుతున్నారే, నేను కాలేకపోతున్నానే, వాళ్ళకి అంత ఎనర్జీ ఉందే, నాకు వల్ల కావట్లేదే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చూసుకుంటున్నారు, నా పేరెంట్స్ నన్ను పట్టించుకోలేదు, నేను అందంగా లేను వగైరా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకొని మనం సెల్ఫ్ హేట్రేట్కి వెళ్తాం. సెల్ఫ్ హేట్రేట్ అన్నది మిమ్మల్ని ఇంకా 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 డౌన్కి తీసుకుని వెళ్తుందే కానీ మిమ్మల్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళదు. అప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. వాస్తవానికి రియాలిటీగా రండి. అందరికీ అన్నీ సమకూరవు. ఒక్కొక్కరి జీవితాల్లో కొన్ని లభించాయి. అది వాళ్ళు పూర్వజన్మ చేసుకున్నటువంటి సంచిత కర్మల ప్రభావాల వల్ల, వారి జీవితంలో లభించినటువంటి అవకాశాల వల్ల వాళ్ళకి లభించింది. నీ జీవితం నీ చేతిలో ఉంది. ఇక నుంచి అయినా మిమ్మల్ని మీరు అభిమానించుకోవడానికి ట్రై చేయండి. ఎవరితోనూ కంపారిజన్ చేయమాకండి. ఎందుకనంటే యు ఆర్ ఏ యూనిక్ ఎనర్జీ. మీకంటూ ఒక ఎనర్జీ ఉంది. మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఈరోజు పాసిబుల్ కాదేమో కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలు సాధించగలుగుతామనే దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. సెల్ఫ్ లవ్ని కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు అభిమానించండి. మిమ్మల్ని ఎక్కడ కూడా తక్కువ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.